నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకన్నా ఎక్కువ కూడా ఆ గెస్ట్ గురించి మీకే బాగా తెలుసు. ఆవిడెవరో కాదు, కృపారాణి గారు. నమస్కారం. బాగున్నారా? ఇకపోతే మీరు 2 పుస్తకాలు రాశారు. మొదటిది సాయి లీలా తరంగిణి, రెండవది సాయి వేదం. ఈ 2 పుస్తకాలు. సో ఇవి కాకుండా ఫ్యూచర్ లో ఇంకేమన్నా పుస్తకం రాయబోతున్నారు? ఇదే సాయి వేదంలో మొత్తం అంతా నాకు జరిగిన అనుభవాలంతా కూడా రాసుకొచ్చానమ్మా. అలాగే సేమ్ సాయి వేదం 2 రాయాలని అయితే రాయడం అయిపోయింది. దాన్ని ప్రచురణకి ఇవ్వడానికి కొంచెం నాకు టైం ఏంటంటే నా జాబ్ ఒకటి, బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి. బాబు మ్యారేజ్ అయింది, తల్లిదండ్రులు ఉన్నారు. అటు ఇటు నా జాబ్ చూస్తా, ఇటు బాబాది ఆధ్యాత్మికంగా చూస్తా, ప్లస్ మా పిల్లల్ని చూస్తా. మా పేరెంట్స్కి ఎప్పుడన్నా ఆరోగ్యం ఏదన్నా బాగున్నమైనా, వాళ్ళకి ఏ అవసరమైనా నేను ఇటు హైదరాబాద్ టు చెన్నై అలా వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో వాటి మధ్యలో కొంచెం డిలే అవుతూ ఉంది. కానీ ప్రతి ఒక్కరికి ఆ సందేశం ఏంటా, లేలేంటా అనేది మటుకు నేను ప్రతి ఒక్కరికి తెలియజేసి, ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ సందేశాల పుస్తకం మాకు ఎలాగైనా ఇవ్వండి అని అంటున్నారు. అందుకని ఇప్పుడు సాయి వేదం 2 ఆపి కేవలం ఒక సందేశాల పుస్తకాన్ని బాబా గారి ఆశీర్వాదంతో నేను తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అది ఆయన ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను అది నెరవేర్చి పాఠకులకి నేను అందివ్వగలను. ఇక మీ మొదటి పుస్తకం చూసుకున్నట్లయితే సాయి లీలా తరంగిణి. అవును. ఈ పుస్తకంలో మీరు ఏం రాశారు అసలు? అదే నాకు గురువులతో అనుబంధం. అసలు గురువులు ఎలా పరిచయం అయ్యారు, ఎలా అంటే అమ్మ, నేను చాలామంది అవధూతుల దర్శనం చేసుకున్నాను. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే. నాకు అసలు వాళ్ళు అవధూత అని తెలియదు, ఏమని తెలియదు. విజయవాడలో ఒక అవధూత ఉండేవాళ్ళు. అవధూత అని కూడా నాకు తెలియదు. మామూలుగా ఏదో 2 పుస్తకాలు ఏదో పట్టుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆయన అలా వింతగా చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు నేను మామూలుగా ఆయన పిచ్చి అయిన అనుకునేదాన్ని. ఏంటి ఈయన ఇలా వింతగా చూస్తున్నారు అని చెప్పి అలా అనుకునేదాన్ని అనమాట. అనుకుంటే ఎప్పుడు ఈ బాబాకు సంబంధించిన పుస్తకాల షాప్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి ఏదైనా వెరైటీ పుస్తకాలు ఉంటే చదువుతాను. ఏదైనా బాబా గారి గురించి మ్యాటర్ ఉందంటే అది వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది నేను అసలు ఏం చూసేదాన్ని కాదు. దాని గురించే చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఒక అంకుల్ ఉండేవాళ్ళు, వెంకటేశ్వరరావు గారు అని. ఆ అంకుల్ నేను అంకుల్ మాట్లాడుకుంటుంటే ఈ సాధువు వెళ్తున్నారనమాట. వెళ్తుంటే, రాణి నేను ఈయనకి ఎప్పటి నుంచో డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను, అన్నం పెట్టాలనుకుంటున్నాను, కానీ ఈయన ఎప్పుడు నా దగ్గర తీసుకోలేదు రాణి అని చెప్పని అన్నారు. అంటే నేను అన్నాను, సరే అంకుల్ మనం పందెం వేసుకుంది. మామూలుగా ఎట్లాగైనా నేను చలోక్తిగా ఉంటాను. సరే అంకుల్ మన ఇద్దరం పందెం వేసుకుందాము, నేను పిలిస్తే వస్తారో లేదు చూస్తాను, నేను ఒక 11 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, తీసుకుంటారో లేదు టెస్ట్ చేసుకుందాం అంకుల్ అన్నాను. అని అంటే సరే అమ్మ రాణి అంటే, ఇట్లా వస్తావయ్యా అని అంకుల్ పిలిచారు. అమ్మో, నేను ఫస్ట్ ఏంటంటే కొంచెం చిన్నతనం మీద ఉండడం వలన భయపడ్డాను. అమ్మో ఏమైనా కొడతాడేమో అని అనుకున్నాను. అనుకుంటే వచ్చారు. వస్తే ఇవాళ ఏంటి అన్నం ఇస్తాను తీసుకుంటామంటే వద్దు అని అన్నారు. సరే ఆ అమ్మాయి నీకు 11 రూపాయలు ఇవ్వాలి అనుకుంటుందంటే, పెద్ద అయినా పొద్దునే చెప్పారు నాకు, తీసుకోమని చెప్పాడు, ఇమ్మని చెప్పు అంటే, అలాగా నిజంగా ఇవ్వగానే తీసుకున్నారు. అమ్మాయి నిజంగా తీసుకున్నారే పర్లేదు అని చెప్పి నేను చాలా పొంగిపోయాను అనమాట. పొంగిపోతే సరే ఆయన మామూలుగా ఎక్కడో గట్ల మీద అక్కడ పడుకుంటారంట రాత్రులు. ఒక ఆయన ఎవరో రగ్గు కప్పాలని అనుకున్నారంట. ఆయనకి చలిగా ఉంది, వణుకుతున్నాడు. ఆయన లేచి, నీకు బెంజ్ కార్లు ఉంటే బెంజ్ కార్లో తిరుగు, అంతేగాని నాకు రగ్గు కప్పాలని చూడబాక, నీ రగ్గు నువ్వు తీసుకెళ్ళిపో అని అన్నారంట. అంటే వాళ్ళు సాధు సత్పురుషులమ్మ, వాళ్ళు ఎలా ఉంటారో ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా. ఆయన అలా తీసుకునే లేదు, నీ దగ్గర 11 రూపాయలు తీసుకున్నారంటే చాలా సంతోషం అని చెప్పి అంకుల్ అన్నప్పుడు, ఓకే ఈయన మహానుభావుడు అని అనుకొని నేను అలా అనుకునేదాన్ని. ఇంకోసారి ఎప్పుడన్నా ఎదురుపడినప్పుడల్లా చెయ్యూపుతూ ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మగారు అనేవాళ్ళు, ఏంటి పిచ్చాయింటి చెయ్యూపుతున్నావు అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట. లేదు నువ్వు అనుకుంటే పిచ్చి అయినా నాకు ఆయన గురువు, ఒక అవధూత అనుకున్నాను నేను అంటే, ఓకే సరే నీ ఇష్టం పో అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. అలాగా శ్రీశైలం వెళ్ళినప్పుడు కానీ, నాకు షిరిడి వెళ్ళినప్పుడు కానీ చాలామంది ఇలా అవధూతులుగా కనబడడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా జరిగింది, చాలా. అలాగే నా క్లాస్మేట్ జోషి అని ఒకరు ఉన్నారు, వారి ద్వారా నాకు ఇంద్రజిత్ బాబా గారు పరిచయం అయ్యారమ్మ. అసలు ఆ గురువు గారితో అనుబంధం అసలు ఎంత అంటే మామూలుగా కాదు, చాలా అనుబంధం. ఈ పుస్తకంలో కూడా ఫస్ట్ ఫోటో వారిదే. సాయి లీలా తరంగిణిలో కూడా వారి గురించి రాశాను.
ఆ ఆ గురువులతో అనుబంధం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పుడంటే మాకు అసలు ఏం తెలియదు, ఎలాగ సాధన చేసుకోవాలి ఏంటని తెలియదు, చాలా చిన్నతనంగా ఉండేదాన్ని. కానీ వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు విజయవాడ వచ్చినప్పుడల్లా నన్ను పిలిచేవాళ్ళు, వారి దగ్గరే కూర్చునేవాళ్ళం, బాబా గురించి చెప్తా ఉండేవాళ్ళు. అట్లాంటి ఏదన్నా దైవ కార్యము అని అంటే కనుక నేను ఇంట్రెస్ట్గా ముందుగా ఉంటాను, వింటాను. తెలుసుకోలేనిది ఏదన్నా ఉంటే నేను తెలుసుకుంటాను. వారి ఆశీర్వాదమే నువ్వు రాస్తావు పుస్తకాలు అని చెప్పని అన్నారు. అలాగే అసలు నా మైండ్లో అసలు లేదు, నాకు ఏ కవిత్వాలు తెలియదు, ఏమీ తెలియదు. ఏదో బాబా గారి గురించి 10 మందికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. అది ఇంతవరకు సక్సెస్ తీసుకొస్తుందని నేను అనుకోలేదు. చాలా సక్సెస్ అంటే ఎంత అంటే, అలాగని నేను ఒక గురువునో లేకపోతే ఒక మాతనో అట్లాంటి అసలు నాకు బిరుదులు కానీ లేకపోతే ఏదన్నా శాలువాలు కప్పు అలాంటివి అసలు ఏది వద్దమ్మా. బాబా గారి ముందు మనకు అసలు నేను అనుకుంటాను కూర్చునే అర్హత కూడా లేదు. బాబా గారు లాంటి బాబా వ్యక్తి మళ్ళీ ఇంకొకరు రారు, అలా ఉండరు కూడా. నేనైతే అసలు ఆయన ముందు కూర్చోడానికి కూడా అర్హత రాను. నేను భక్తురాలని కూడా నేను చెప్పుకోను, నేను ఓన్లీ సేవకురాలిని. చాలామంది అనుకుంటా ఉంటారు సాయి భక్తులు, అసలు నేనైతే భక్తురాలిని కాదు, ఒక సేవకురాలిని. ఈ జన్మ, ఈ గాలి, ఈ శ్వాస ఆడేంత వరకు బాబా గారికి సేవ చేసుకోవడంలో ఆరోగ్యం ఇచ్చి ఆ సేవకు మనల్ని వినియోగించుకుంటే అంతకన్నా మనంతకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. అది మటుకు నేను 100% నమ్ముతాను. అదొకటిను. ఇప్పుడు ఈ మీడియాల ద్వారా సాయి వేదం గ్రూప్ అని ఒకటి యాడ్ చేసాము. దానిలో దగ్గర 250 మంది సభ్యులు ఉన్నారు. అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత సపోర్టింగ్గా ఉంటారంటే మాదొక కుటుంబం. సాయి వేదం అనేది ఆ గ్రూప్ అనేది ఒక కుటుంబం లాగా. నేను ఏదన్నా ఒక విషయం చెప్పాను అంటే 100% వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంటే ప్రతిరోజు ఉదయం 2 సందేశాలు పంపిస్తాను అనమాట. అది ఎవరో ఒకరికి అది లింక్ అవుతున్నాయి, ఆ లీలలు నాకు చెప్తున్నారు, మళ్ళీ అది నేను గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేదు అన్నా కూడా మేమందరం కలిసి ఇలా ప్రే చేయండి అమ్మా అని చెప్పినా కూడా అందరూ ప్రే చేస్తున్నారు. అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరమ్మా ఈ రోజుకి కూడా 4 కొత్త డివోటీలు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎవరన్నా మమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసుకోమ్మా అని అడగడం. ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చారు అంటే ఏదైనా బాబా గారి సంకల్పమే. నా చేతిలో అయితే ఏది లేదమ్మా. బాబా గారు ఏదైతే చెప్తున్నారో అదే చెప్తాను, అంతేగాని నా స్వతహాగా నేనేదో క్రియేట్ చేసుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది మటుకు చెప్పడం అనేది ఇది జరగదు. ఇది కేవలం నా వరకు జరిగిన అనుభవాలే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇక తర్వాతి పుస్తకం సాయి వేదం. దీంట్లో ఏం రాశారు అంటే మీ అనుభవాల గురించి రాశారా? మొత్తం అంతా సాయి వేదం అంతా అనుభవాలేనమ్మా. బాబా గారు సందేశం ఇవ్వడం, ఆ సందేశానికి ఏ లీల ఏ విధంగా చూపించారు అనేదే మొత్తం ఒక 100 సందేశాలు తీసుకున్నాయి. యాక్చువల్గా నా దగ్గర ఒక 1500 సందేశాలు ఉన్నాయి, 2 పుస్తకాలు కలిపి. ఒక పుస్తకంలో 720 వరకు ఉన్నాయి, ఒక పుస్తకంలో 850 వరకు ఉన్నాయి. దగ్గర ఆ సందేశాలు అన్నిటికీ కూడా బాబా నాకు లీలలు చూపించేసింది. మంచి జరిగే చోట మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఇవాళ ఈ దెబ్బ తగులుతుందంటే ఆ దెబ్బ తగులుతుంది అని చెప్తున్నారు. పలానా చోటుకి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని చెప్తున్నారు. లేదు ఇవాళ నీ దగ్గరికి ఇవాళ ఇలా వస్తున్నారంటే అలా వస్తున్నారని చెప్తారు. అన్నీ బాబా గారు చూపించినవేనమ్మా, ఏది కూడా కల్పితాలు కూడా కాదు, అన్నీ మొత్తం. అలాగా నేను అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి బాబా గారు నాకు ఆశీర్వాదం కల్పించారు. ఇలాగ రాయి ఇప్పటికి కూడా సందేశాలు ప్రపంచం అంతా కూడా తెలియజేయమంటున్నారు. ఇప్పుడు ఇలాగ మా గ్రూప్లో ఉన్నారు, వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అలా పంపించుకుంటూ స్ప్రెడ్ అవుతుంది. ఈ సందేశాలు అందరికీ వెళ్తున్నాయి, వాళ్ళందరికీ జరగడం కూడా జరుగుతూ ఉంది. నేను ఒకటే ఇప్పుడు సాయివేదం గ్రూప్లో ఉన్నారు చాలామంది, నేను సందేశం పెడతాను, వాళ్ళకి ఏదన్నా అయినప్పుడు నాకు చెప్తున్నారు. టెక్సాస్ నుంచి ఒక డివోటీ వచ్చారు నన్ను చూడడానికి. చాలామంది అడుగుతారమ్మా మిమ్మల్ని చూడాలని ఉంది సాయిరామ్ అని చెప్పని అంటారు. నేను అంటాను టీవీలో చూస్తున్నారు కదమ్మా, ఇంకా డైరెక్ట్ అయినా కూడా నేను అలాగే ఉంటానని చెప్పి ఎక్కువగా అవకాశం ఇవ్వను. ఎందుకంటే అలా ఒక నలుగురం కలిసామంటే ఇంకొక రకంగా మాట వెళ్ళిపోతూ ఉంటాయిలే అని చెప్పి ఎక్కువగా నేను రండి అని అనను. ఎందుకంటే నేను ఉండే వర్క్స్ బిజీలో నేను ఉండడం వల్ల కేవలం గ్రూప్ సభ్యుల ద్వారా వాట్సాప్ ద్వారానే మాట్లాడుతూ ఉంటాను. టెక్సాస్ నుంచి ఒక డివోటీ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు తన ఫ్రెండ్కి ఎవరికో ఆరోగ్యం బాగాలేదని ఒక విషయం అడిగారు. అలాగే వాళ్ళ మరిది గారికి, ఆయన కూడా అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళు ఇండియాకి వచ్చేయాలనే ఉద్దేశంతో ఆ రెండు నా దగ్గర బాబా ముందు నుంచొని నన్ను అడిగారు. నేను ఒకటే ఎప్పుడు ఎవరు అడిగినా ఒకటే చెప్తా, బాబా పలానా వాళ్ళు నీ కోసం వచ్చారు ఇక్కడికి,
నిన్ను అడగబోతున్నారు. నువ్వు ఏదైతే సందేశం వదలుచుకున్నావో అది వాళ్ళకి నమ్మకంగా ఉండేటట్టు చెయ్యి బాబా. నిన్నెవరు ఏమీ నన్ను ఎవరన్నా పర్లేదు, కానీ బాబానంటే మటుకు నాకు అసలు మనసు కొంచెం కూడా నేను అంగీకరించను. అది నీ మీద నెపం వేసుకోవద్దు బాబా, నువ్వు ఏది చెప్పదలుచుకున్నావు చెప్పు అంటే వాళ్ళ మరిది గారిది అడిగారు అనమాట. ఇలాగా నాకు ఇక్కడ అబ్రాడ్లో ఉండాలని ఉంది, ఇండియాకి రావాలని ఉంది, నన్ను అక్కడ ఉండమంటారా లేకపోతే ఇక్కడ ఉండమంటారా అంటూ క్వశ్చన్ వేశారు. నేను బాబాకి చెప్పా, ఆయన పేరు చెప్పి పలానా ఆయన నిన్ను అడుగుతున్నారు బాబా, నువ్వు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు ఇవ్వ అంటే బాబా ఏం చెప్పారంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారం నుంచి బయటపడతాడు అన్న. అసలు ట్రాన్స్ఫర్ అడుగుతుంటే కోర్టు అంటున్నావు ఏంటి బాబా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నువ్వేంటి ఇలా ఇచ్చావు, వాళ్ళు నన్ను ఏమన్నా అంటారేమో అనుకొని నేను మనసులో బాబాతో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే నేను అడిగాను, ఏంటి కోర్టు కేసు ఏమన్నా ఉందా ఏంటి బాబా చెప్తున్నారు అని అంటే ఆయన ఓకే అని సార్, అవునమ్మా ఇక్కడ కోర్టులో ఒక కేసులో కోర్టు దాకా వెళ్ళింది, నా ఫోన్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. మరి మీరు నాకు చెప్పలేదు, మరి నాకు మీకు తెలియదు అక్కడ మీకు ఏం జరిగిందని, మీరు ఎలా ఒక ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు, అంతేగాని బాబా అయితే ఈ కోర్టు విషయం చెప్పారు అంటే 100% కరెక్ట్ అమ్మా నిజంగానే. అంటే మీరు ఆ కేసు నుంచి బయటపడతారంట, మీకు మళ్ళీ ఇంకొక ఉద్యోగం కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా, ఖచ్చితంగా మీరు ఇండియాకి వచ్చేస్తారు అని అంటే ఆయనకి హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజ్తో శాలరీ దొరికింది, ఆల్రెడీ ఇండియాకి కూడా వచ్చేస్తున్నారు కూడా. అదే అందుకనే నేను చెప్తున్నాను 100% అవి తీరుతున్నాయి. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఆరోగ్యం బాగాలేని విషయం గురించి అడిగింది. అడిగినప్పుడు బాబా అన్నాను, బాబా ఆమెకి ఎవరికో ఆరోగ్యం బాగాలేదంట, మరి నువ్వు ఏం చెప్పబోతున్నావు బాబా అని చెప్పంటే ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఆమె పక్కనే కూర్చున్నాను అని చెప్పే సందేశం వచ్చింది. నిజంగా ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అయితే నిజంగా అండి మీరు చెప్పేది ఖచ్చితంగా జరుగుతున్నాయి, ఉన్నారు బాబా అని చెప్పి మటుకు 100% బిలీవ్ అయ్యారు. ఎంతో అదే విషయం వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పారు, ఏం లేదమ్మా మీ ఆరోగ్యం బాగుంటుంది, బాబా మీ పక్కనే ఉన్నారు, ధైర్యంగా ఉండండి అంటే ఆమె కూడా త్వరగా కోలుకున్నారు కూడా. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా వాళ్ళ బాధ ఉంది అన్నప్పుడు నేను చెప్తాను. నేను ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మటుకు నేను చెప్పనమ్మా, ఎప్పుడన్నా మార్నింగ్ పూజలో ఉన్నప్పుడు కానీ సాయంకాలం పూజలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏదైనా అడిగితే అందరూ బాధలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ టైం ఇస్తానన్నమాట. కొంతమంది ఆ టైం కూడా ఆగరు, ఇలా అర్జెంట్ అమ్మా అలా అంటారు, కానీ నేను అదే చెప్తాను, ఓర్పు వహించాలమ్మా, అది ఇవాళే అయిపోతుందా రేపు అవుతుందా అనేది నేను చెప్పలేను. బాబా ఏదైతే చెప్తున్నారో అది మీకు చెప్తాను అంతవరకు, అంతేగాని నాలో ఏదో బ్రహ్మ విద్యలు ఉన్నాయనో లేకపోతే ఏదో శక్తి ఉందనో అటువంటి ఏమీ లేదు. నాకు ఆయన ఏదైతే చెప్తున్నారో మీకు చెప్తాను, అది మీరు నమ్మకంగా ఉండండి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎంతో నమ్మకంతో నేను ఒక మాట చెప్పాను అంటే ఆ మాట తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తున్నారు. మాదొక సాయి వేదం అనేది ఒక కుటుంబం, అందరం ఒకటే సమానమే, అందులో పెద్ద చిన్న ఏమీ లేదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతున్నాం. అలాగే నా తోటి స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, మేము ఒకటే స్కూల్లో చదువుకొని ఉన్నాం, అందరం కూడా గ్రూప్ చాట్స్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక పిల్లలాగే ఉంటాను, ఇక డివోషనల్గా ఉన్నప్పుడు డివోషనల్గానే ఉంటాను, వాళ్ళని సంతోషపరుస్తాను, వీళ్ళు హ్యాపీగా ఉండాలి, అన్నిట్లోనూ మనం ఉండాలి, అందరితోనూ సమంగా ఉండాలనే ఉద్దేశంతో నాకేంటంటే ప్రతి బాధని ఎదుటి వాళ్ళ దగ్గర వ్యక్తపరిచి నాకు బాధ ఉంది మీకు బాధ ఉంది వాళ్ళ బాధ ఉంది అసలు బాధ చెప్పడం అనేదే నేను చెప్పను. నాకు ఏదైతే నేను బాబా దయ వల్ల 100% హ్యాపీగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పి ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఉంటాను, చివరి వరకు కూడా ఉంటాను, అంతవరకు నాకు ఆ నమ్మకం. యాక్చువల్లీ మీరు చెప్పాలంటే నేను బుక్స్ అసలు ఇంతవరకు చదవలేదు, అసలు నేను ముట్టలేదు, చదవలేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ కి ఖచ్చితంగా మీ బుక్స్ 2 చదివి ఉంటాను. తప్పకుండా. ఓకే అండి, మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ అనుభవాల గురించి ఇంకొన్ని మాట్లాడుకుందాం. నమస్కారం.